నమస్తే, నా పేరు రాజు కంచ, జర్నలిస్ట్. ఇవాళ అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నప్పుడు కూడా ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇవాళ మంత్రి కొండా సురేఖ డాటర్ కొండ సుష్మితా పటేల్ చేసిన కామెంట్స్ కొంత బాధాకరంగా ఉన్నాయి. బీసీ బిడ్డగా తప్పేం కాదు, ప్రశ్నించాలి. కానీ సొంత పార్టీ నేతలను ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధినేత సీఎం పైన ఇష్టం వచ్చినట్లు ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడం పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదనేది ఒకసారి ఆలోచించుకోవాలి. వాస్తవంగా ఒకరిపై విమర్శ చేసే ముందు అసలు మనమేం చేస్తున్నాం అనేది కూడా అతి ముఖ్యమైన ఆలోచన ఇది. ఎందుకంటే వరంగల్ తూర్పు నియోజకవర్గానికి వీళ్ళు వచ్చిన తర్వాత వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఎంతగానో దృష్టి పెట్టారు, ఎన్ని సమస్యలు పరిష్కరించారు, అసలు కాంగ్రెస్ కార్యకర్త 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళని ఎప్పుడైనా పట్టించుకున్నారా, వారికి ఏమైనా పదవులు ఇచ్చారా లేదా అనేది కూడా ఒక ఆలోచన చేయాల్సి ఉంటుంది. ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు 2012లో మానుకోట కట్టిన కారకులు కొండా దంపతులు. అలాంటి తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన సంఘటన అది. మానుకోట రాళ్ళు, మహిమగల్ల రాళ్ళు అని తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులు, వరంగల్ తూర్పు నియోజకవర్గం సంబంధించిన నేతలు కొంతమంది అక్కడికి వెళ్ళి ఆ రాళ్ళని తీసుకొచ్చి వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఉరుసు ప్రాంతంలో ఒక దిమ్మకు ఏర్పాటు చేసి మహిమగల్ల రాళ్ళు, మానుకోట రాళ్ళని పాలాభిషేకం చేశారు. అదే 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే కొండ దంపతులు మళ్ళీ బీఆర్ఎస్లో, అప్పటి టీఆర్ఎస్లో చేరి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఎవరైతే అక్కడ మహిమగల్ల రాళ్ళు అని దిమ్మ ఏర్పాటు చేసి ఫలాభిషేకం చేశారో వాళ్ళ చేతులతోనే ఆ దిమ్మను ధ్వంసం చేశారు. అంతటి చరిత్ర, గొప్ప చరిత్ర ఉన్న కొండ దంపతులకు ఉంది. అంతేకాదు మళ్ళీ వీళ్ళు 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరి అధికారం వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. 2023లో వరంగల్ తూర్పు నుంచి గెలిపారు. సంతోషం. కానీ తర్వాత ఏం చేశారు? వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల్లో సమస్యలపై ఏమన్నా దృష్టి సారించారా? ఇప్పటివరకు ఎవరినైనా వారి సమస్యలు ఏంటి అని అడిగి తెలుసుకున్నారా? అసలు నియోజకవర్గంలో కొండా దంపతులు ఎప్పుడైనా తిరిగారా? వాళ్ళ డాటర్గా ఎప్పుడైనా తిరిగారా? ఆకు రోడ్డును పెట్టుకుని నియోజకవర్గాన్ని మొత్తం ఫ్రాంచైజీకి ఇచ్చినట్టు, హోటల్ను ఫ్రాంచైజీకి ఇచ్చినట్టు, లేకపోతే టీ స్టాండ్లు ఫ్రాంచైజీకి ఇచ్చినట్టు వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని ఫ్రాంచైజీకి ఇచ్చేసి వరంగల్ తూర్పు నియోజకవర్గం సంబంధించిన పబ్లిక్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ఇబ్బందులు పెడుతున్న సంఘటన మీ దృష్టికి రాకపోవడం బాధాకరం. నేను చాలా సందర్భాల్లో కొండ మురళికి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయడం, మెసేజ్ పెట్టిన స్పందించడం. ఒకరోజు ప్రజలకు అందుబాటులో ఉండరు, కనీసం రిపోర్టర్ల ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకపోతే ఎందుకు అని కూడా నేను క్వశ్చన్ చేస్తూ ఒక మెసేజ్ పెట్టాను. తర్వాత స్పందించారు, విషయం వివరించాను. లేదు, నేను మారుతున్నా, నేను మొత్తం తిరుగుతున్నా అని చెప్పారు. మరి దేవుడు ఎరుగు అది. కానీ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు చాలా సమస్యలతో సతమతమవుతున్నారు. ఎందుకంటే నేను వరంగల్ తూర్పు ఓటర్ను, అదేవిధంగా జర్నలిస్ట్ అనుకోండి. గాంధీభవన్ కేంద్రంగా నేను మీడియా చేశాను. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్ట్గా పనిచేశాను. తర్వాత కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కూడా గాంధీభవన్ రిపోర్టర్గా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి నా వంతుగా నేను కృషి చేశాను తెలంగాణ బిడ్డగా. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణ కూడా ఈజీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం ఉందని కూడా అప్పుడే స్పష్టమైపోయింది. దానికంటే ప్రధాన కారణం పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారం అవడానికి రేవంత్ రెడ్డి కృషి చాలా కీలకమైందని చెప్పాలి. అనివార్య కారణాల వల్ల కొండా సురేఖ దంపతులకు వరంగల్ తూర్పు మళ్ళీ టికెట్ ఇచ్చి అక్కడి పోటీ చేయించి గెలిపించిన తర్వాత మంత్రి పదవికి ఇవ్వడం అంతా బాగానే ఉన్నా కూడా తాపకోసారి కొండా సుష్మితా పటేల్ కామెంట్ చేయడం, రేవంత్ రెడ్డిపై కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కామెంట్ చేయడం, పార్టీపై కామెంట్ చేయడం పట్ల పార్టీ, ప్రభుత్వం పంచబడిపోతుంది. ఇది గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు ఇప్పటి వరకు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలకు వీళ్ళు ఎన్ని పదవులు ఇచ్చారో ఒకసారి లిస్ట్ ఇచ్చి ముందు పెడితే బాగుంటుంది. ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు, లీడరు వరంగల్ తూర్పు నియోజకవర్గం, నేను అక్కడికి సంబంధించిన బిడ్డను కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్లో ఇక్కడ పనిచేస్తున్నా కాబట్టి వారి సమస్యలు నా దృష్టికి చాలా సందర్భాల్లో తీసుకొచ్చారు. వీడియో రూపంలో కూడా నాకు చాలా సందర్భాలు తీసుకొచ్చారు. వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా, దయనీయ పరిస్థితిలో ఉంది. పట్టించుకున్న లేదు, ఫ్రాంచైజీకి ఇచ్చినట్లు ఇచ్చి నియోజకవర్గాన్ని ఒక ఆకు రోడ్డు చేతిలో పెట్టారనే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో నా దృష్టికి తీసుకొచ్చి వీడియోలు కూడా వేశారు. ఆ వీడియోలు కూడా ప్రజెంట్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా తీసుకెళ్లాను. కొండ దంపతుల విషయంలో ఎందుకు ఇన్వాల్వ్ కావాలని వాళ్ళు చాలా సందర్భాల్లో ఓపికబట్టినట్లు ఉండవచ్చు, బహుశా నాకైతే తెలియదు. కానీ ఇలాంటి సందర్భంలో తాపకోసారి నిన్న మొన్న కొంతమంది లీడర్లు చేసిన కామెంట్స్, దానికి తోడు ఇవాళ కొండ సుష్మితా పటేల్ చేయడం అది సరైన పద్ధతి కాదు. అయినా కానీ ఒకే కుటుంబానికి 1 లేదు 2 పదవులు ఇవ్వచ్చు. ఆల్రెడీ మీ ఫాదర్ కొండ మురళీధర్రావుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉందన్నట్టు నాకు సమాచారం. మళ్ళీ బిడ్డకు పరకాల టికెట్ కావాలని ఆమె అడగడం
ఇవాళ చేసే కామెంట్స్ చూస్తే అది సరైన పద్ధతి కాదు. అంటే మీ అమ్మకు మంత్రి పదవి, మీ నాన్నకు ఎమ్మెల్సీ పదవి, మీకు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్, ఇంకా మీ డాటర్కు, ఇంకా నిన్న మొన్న పుట్టిన బిడ్డకు అందరికీ పదవులు కట్టబెట్టడం అనేది అసంభవం. చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పదవుల కోసం, సమస్యల కోసం వారి విన్నపాలను వినడానికి ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ వరంగల్ తూర్పు నియోజకవర్గం ప్రజల సమస్యలపై ఫోకస్ పెట్టండి. ఇక జగ్గారెడ్డితో పోల్చుకున్నారు. జగ్గారెడ్డి లోకల్ లీడర్ కాదు, నేషనల్ లీడర్. ఆయన ఏఐసిసి స్థాయి వ్యక్తి. రాహుల్ గాంధీకి డైరెక్ట్ లింక్ ఉంది. జగ్గారెడ్డి ఇలాంటి లీడర్కు టికెట్ ఇచ్చే సీను ఇక్కడ పీసీసీ కావచ్చు కానీ రేవంత్ రెడ్డి కావచ్చు లేదు. ఆయన స్పష్టంగా చేశారు, నేను ఇచ్చేది కాదు, అంతా రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే జగ్గారెడ్డి పనిచేశారు. జగ్గారెడ్డి కూడా గతంలో చాలా సందర్భాలు చెప్పారు, రాహుల్ గాంధీ ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే, చెడు మాట్లాడాలనుకుంటే అది నేరుగా నా చెవులో చెప్పు, మంచి మాట్లాడుకుంటే మైకులో చెప్పని ఆయన గతంలో రాహుల్ గాంధీ ఆయనకు చెప్పిన విషయాన్ని పదే పదే గుర్తు చేసుకొని ఆయన సైలెంట్ అయిపోయారు. ప్రభుత్వం కావచ్చు, పార్టీ బలోపేతం కోసం ప్రతిసారి స్పందిస్తున్నారు. సీఎం పైన కావచ్చు, పార్టీ పైన కావచ్చు, ప్రతిపక్షాలు విమర్శలు చేసిన సమయంలో కూడా ఆయన గాంధీభవన్ కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టారు. మరి కొండ దంపతులు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టారు? గాంధీభవన్ మీద ప్రెస్ మీట్ పెట్టారు. గాంధీభవన్ కేంద్రంగా, లేకపోతే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజల దృష్టిని పై సమస్యల పరిష్కారం కోసం ఏమైనా పెట్టారా? ఏం లేదే. మొన్న రీసెంట్గా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి మీసాల ప్రకాష్కి ఇచ్చినట్టుంది. చాలామంది పదవుల కోసం సెక్రటరీ చుట్టూ, ఇతర మంత్రుల చుట్టూ పరిచయాలు ఉన్న వాళ్ళు. అసలు కొండ దంపతులు ఇప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు చేసింది ఏంటి? ఒక్కసారి ఇవన్నీ ఆలోచన చేసుకోండి. ఇక పథకాల విషయానికి వస్తే మొన్న సీఎం రేవంత్ రెడ్డి యాదృచ్ఛికంగా అక్కడ చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైనా ఇంకా ఎన్నికలు 2-3 సంవత్సరాల దూరం ఉంది. అప్పటి వరకు మీరు బలమైన నాయకులు అయితే అధిష్టానం మీకే మీకే టికెట్ ఇవ్వచ్చు, దాంట్లో అభ్యంతరం లేదు. మీకు 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, ఎంత ఇవ్వచ్చు. అవసరమైతే 119 అసెంబ్లీ సీట్ల నుంచి మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉండొచ్చు, ఏఐసిసి మీ కెపాసిటీ తెలుసుకుంటే. కానీ ఫస్ట్ మనము ప్రభుత్వాన్ని కాపాడే విధానంగా మాట్లాడడం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక ఆడబిడ్డగా, ఫైర్ బ్రాండ్గా మీకు ఆ కెపాసిటీ ఉంది. ఫైన్, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఫస్ట్ వరంగల్ తూర్పు నియోజకవర్గ సమస్యలను, అక్కడ క్యాడర్ వాళ్ళకు పదవులు ఇచ్చే విషయంలో ఆ క్రౌడులను వదిలిపెట్టి మీరు ఫీల్డ్కి రండి. ఫస్ట్ అది చేయండి. అది చేసిన తర్వాత ఆలోచించండి. ఎందుకంటే నేను వరంగల్ తూర్పు నియోజకవర్గ ఓటర్ను. మీరు మీ వ్యవహారం చేపట్టే ఇప్పుడు వరంగల్ తూర్పు నియోజకవర్గం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఈ విషయం మీ డాడీకి కూడా గతంలో ఫోన్ చేసి కూడా చెప్పాను. మొత్తం నియోజకవర్గం అంతా ఆగమవుతుందన్న. మీరు పాత కొండా మురళిలాగా వివరించండి. ఇప్పుడు కొండా మురళి అనే వ్యక్తి కనబడతలేదు, వినబడతలేదు. అంత ఆ క్రౌడ్ చేతులను నియోజకవర్గం ఆగం చేయొద్దని కూడా చెప్పాను. ప్రజెంట్ ఇప్పుడు మీరు చేసిన కామెంట్స్ విషయంలో ఈ వీడియో చేస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో. ఎందుకంటే అక్కడ నియోజకవర్గ బాగోగుల పైన ఫస్ట్ దృష్టి పెట్టండి, తర్వాత రాష్ట్ర స్థాయి వివరించండి. కొండ దంపతులు అంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే ఫైర్ బ్రాండ్ ఉంది. ఇప్పుడు ఎందుకో లోకల్ బ్రాండ్గా మారిపోయింది. నియోజకవర్గానికి పరిమితం, అది కూడా రామ్నగర్కి పరిమితమైన తరహాలో ఉంది. తర్వాత ఎంతోమంది లీడర్లు వచ్చారు, జాతీయ స్థాయి నాయకులు అయ్యారు. రేవంత్ రెడ్డి కూడా మీకంటే జూనియర్, ఆయన సీఎం అయ్యారు. మరి కొండ దంపతులు ఎందుకు అక్కడికి ఆగిపోతున్నారు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, దాని మీద దృష్టి పెట్టండి. కానీ అడ్డగోలుగా సీఎం రేవంత్ రెడ్డి పైన కావచ్చు, ఇతర లీడర్ల పైన కావచ్చు, పార్టీ మీద కావచ్చు, ఇతర వ్యక్తుల మీద కామెంట్ చేయడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచి పద్ధతి కాదని జస్ట్ నేను జర్నలిస్ట్గా మీకు అడ్వైజ్ చేస్తున్నాను. నమస్తే. Subscribe us and press the bell icon for more interesting updates.